ఒక్కొక్కసారి అంటే జ్వరం వచ్చి పడుకున్నాం అంటే కొన్నిసార్లు అమ్మమ్మకు కూడా చెప్పుకోదు. అంటే ప్రతిసారి చెప్పుకునేసరికి ఈసారి ఎందుకులే ఇంకా మా అమ్మకి చెప్పుకోవడం అని అన్ని విషయాలు అమ్మమ్మతో కూడా షేర్ చేసుకోము మేము. ఏదున్నా అమ్మమ్మకు మామయ్యలకే చెప్పుకుంటాము. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎట్లా అనంటే చెప్పుకోకుండా మేమే 5గురం ఇంట్లో ఏడవడం అలాంటి సిచ్యువేషన్స్ కూడా మస్తు జరిగినాయి. అంటే ఈ కన్నిటి కారణం ఏంటి? అంటే సిచ్యువేషన్స్ అన్న ఇంకా మేము లోయర్ మిడిల్ క్లాస్. సో మనిషి ఎలా ఉన్నా ఆ సిచ్యువేషన్ అంతే చెప్పండి. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే అవమానాలు, ఎవరో ఒకటి ఏదో అనడం, ఆడపిల్లలు దీనికి పెళ్ళిళ్ళు చేయరా, ఇంకా ఎందుకు చదివిపిస్తున్నారు, పెళ్లి చేసేది అయిపోతుంది కదా, ఆ చదివిపించే పైసలతోని పెళ్లి చేసేస్తే పోయి అత్తగారి ఇంటికాడ ఉంటది కదా, అసలు దీనికి పెళ్లి చేసే అంత ఉందా, ఆ రకంగా కూడా అట్లా కూడా అన్న. అంటే ఇది పెళ్లి చేస్తుందా పిల్లలకు, దీని దగ్గర పైసలు ఉన్నాయి, అసలు తినడానికే సరిగా అంటే బీడీలు చేస్తేనే ఇలా తిండి లేకుంటే లేదు. సో ఇది ఎట్లా కష్టపడి అంటే పెళ్ళిళ్ళు చేసేంత పైసలు ఎక్కడ దీని దగ్గర చెయ్యది అన్న దగ్గర నుంచి మా అమ్మ ఎట్లా డిసైడ్ అయిందంటే, నేను చిన్నప్పుడే నా హస్బెండ్ చచ్చిపోయిండు. సో చచ్చిపోయిన తర్వాత నేను నా పిల్లల్ని ఎంత కష్టపడి చూసుకున్నానో అలాంటి సిచ్యువేషన్ నా పిల్లలకు రావద్దు. ఎంతమంది పెళ్ళి అయ్యి అన్నా కూడా అందరితో ఇప్పుడు కూడా చెప్తుంది అమ్మ, ఇప్పుడు కూడా పెళ్ళి అయ్యి ఇంకేంది అని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని నా దగ్గరికి ఏదన్నా వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏదన్నా అయితే అమ్మ నాకు ఇది కావాలని నా దగ్గరికి వచ్చి చెయ్యి ఆపద్దు నా బిడ్డ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి.